ఉంటారు. ఏలూరు నగరంలోని తంగెళ్లమూడి డివిజన్లోని మామయ్య గారి తోట ప్రాంతంలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కనీస సౌకర్యాలు లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు, కరెంటు, నీటి సదుపాయాలు లేకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల పన్నులు వసూలు చేస్తూనే మున్సిపాలిటీ అధికారులు మౌలిక వసతులపై దృష్టి పెట్టడం లేదని వారు విమర్శిస్తున్నారు. చీకటి పడితే నడవడం కూడా కష్టంగా మారిందని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని నివాసితులు కోరుతున్నారు. మాకు మేము కోరినటువంటి ఈ ఈ సదుపాయాలు పక్కన నేబర్ స్ట్రీట్స్కి, నేబర్ విలేజ్, నేబర్ వార్డులకి ఎలా ఇస్తున్నారో, ఎటువంటి డెవలప్ చేస్తున్నారో అదే డెవలప్మెంట్స్ మాకు కూడా జరగాలి అని మేమంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మా కాలనీ వాళ్ళు, మరి సూరిబాబు గారు కానీ, మేము కానీ, ఇంకా చాలామంది ఉన్నాం, 60 మందికి ఫ్యామిలీస్ ఉన్నాము. మాకు అదేవిధంగా వెంచర్ 1, వెంచర్ 2 కూడా ఉంది. వెంచర్ 2 అనేది చాలా బీభత్సంగా ఉంది. తాగుబోతోళ్ళు నమస్కారం అండి, నా పేరు ఎన్ విజయలక్ష్మి. మేము గత 7 సంవత్సరాల క్రిందట SV2 డెవలప్మెంట్లో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాము. మాకు అక్కడ అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి మేము నివాసయోగ్యం కాకుండా అయిపోయింది. ఎంతో కష్టపడి ఈఎంఐలు కట్టుకుంటూ, లోన్ పెట్టుకుని రూపాయి దాసి ఈఎంఐలు కట్టుకుంటూ అక్కడ నివాసయోగ్యం లేకుండా అయిపోయింది. అది ఏలూరు నడిబొడ్డులో ఉండి కూడా తంగిలమూడి మావయ్య గారి తోట అండి. ఆ వెంచర్ని ఎవరో పట్టించుకోవట్లేదు. కనీసం సామాన్య మానవుడికి, ప్రతి మనిషికి నీడైనటువంటి మంచినీళ్ళు, రహదారి, తర్వాత కరెంటు, వీధి లైట్లు ఇవేమీ లేకుండా మమ్మల్ని మోసపూరితంగా మోసం చేసి సైట్లు అమ్మి మేము ఇల్లు కట్టుకున్నాం. అందులో మమ్మల్ని మోసం చేశారు. మేమెంతో పిల్లలతోటి భయభ్రాంతులు అయిపోయి ఉండలేక మళ్ళీ అద్దెంట్లోకి వచ్చేసాము. అటు ఈఎంఐలు కట్టుకుంటూ నెల ఇటు అద్దెలు కట్టుకుంటూ చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు ఫ్యామిలీతోటి. రావాలి. మాకు మేము కోరినటువంటి ఈ ఈ సదుపాయాలు పక్కన నేబర్ స్ట్రీట్స్కి, నేబర్ విలేజ్, నేబర్ వార్డులకి ఎలా ఇస్తున్నారో, ఎటువంటి డెవలప్